ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. హిందూపురం పట్టణంలో పెన్నా మరియు జయమంగళి నదిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాటిపై ఎన్నో పోరాటాలు చేసినా ఆపకపోవడంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సౌత్ జోన్ను ఆశ్రయించిన శ్రీ సత్యసాయి జిల్లా జై భీమ్రావ్ భారత్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఊటుకూరు నాగరాజుకు మద్దతు తెలిపిన ప్రజా సంఘ నాయకులు, MSF జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్ రవికుమార్, దళిత సమైక్య జిల్లా అధ్యక్షుడు నారాయణ, RCP జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, న్యాయవాది శివకుమార్, గోపాలకృష్ణ, వెంకటేష్, నరసింహమూర్తి, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ సామాన్యులకు మన వాళ్ళు ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే కూడా మనకి ఇసుక తోలడానికి చాలా ఇబ్బంది ఉంది. కాకపోతే బెంగళూరుకు అక్రమంగా ఇసుక తరలిపోతా ఉంటే కూడా పట్టించుకునే వాళ్ళు లేదు. చాలామంది రైతులు కంప్లైంట్ ఏమంటే కనీసం మీరైనా మాట్లాడండి, మేము మాట్లాడితే మా మీద కేసులు ఇవో బనాయిస్తూ ఉంటారు, కనీసం మీరైనా ప్రజా సంఘాల తరఫున పార్టీల తరఫున మాట్లాడండి అని చెప్పేసి ఇప్పుడు MRO ఆఫీస్ దగ్గర కూడా అదే జరిగింది చర్చ. కాబట్టి పెన్నా జయమంగళి ఇసుకను అక్రమంగా తరలించకుండా కాపాడాలి. రెండోది డార్క్ ఏరియాలో ఇసుక తరలిపోతే కింద సదం అనేది లేకుండా బోర్లకు నీళ్లు కూడా రాలేనటువంటి దుస్థితి ఏర్పడుతుంది. అందువల్ల మేము ఒకటి ప్రభుత్వం మీద మేము బురద చల్లడం లేదు ముఖ్యంగా, కానీ ప్రభుత్వం కాపాడాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంది. ఇసుకను అరకట్టడంలో ఇసుకను అరకట్టడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. అవసరమైతే పోలీస్ సిబ్బందిను, రెవెన్యూ డిపార్ట్మెంటు వాళ్ళ ద్వారా, అధికారుల ద్వారా ఆ ఇసుక తరలిపోకుండా చూడాలని చెప్పేసి ప్రధాన డిమాండ్గా పెడుతున్నాం. జేబీఎం భారత్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవస్థాపకులు జనశ్రావణ్ కుమార్ గారు మైన్స్ అండ్ మినరల్ యాక్ట్ ప్రకారం ఈ యొక్క సత్యసాయి జిల్లాలో అక్రమంగా ఇసుక రవాణా జరిగినటువంటి నేతృత్వంలో ఈ యొక్క ఇసుక అడ్డుకట్టను ఆపాలనేటువంటి ఒక మంచి దృఢ సంకల్పంతో ఒక పిటిషన్ వేయడం జరిగింది. దీని ద్వారా విచారణకు వచ్చినటువంటి సందర్భంలో ఈ యొక్క అధికార పార్టీ న్యాయవాది ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం సత్యసాయి జిల్లాలో ఎటువంటి మైన్స్ మినరల్ యాక్ట్ ప్రకారం ఇసుక అక్రమ రవాణా చేయడం లేదు, మా యొక్క రాష్ట్ర ప్రభుత్వం అటువంటి కార్యకలాపాలకు ముందుకు పోలేదని చెప్పేసి తప్పుడు వాదనలు వినిపించడం చాలా హాస్యాస్పదంగా ఉంది. నదీ ప్రవాసిక ప్రాంతాల్లో అనేకంగా రాత్రిపూటే అక్రమ ఇసుక రవాణాలు కూడా జరుగుతున్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయం. ఈ విషయంలో నిజంగా చెప్పాలంటే అధికార పార్టీ తొత్తులుగా ఉన్న అధికారులు, ఈ అధికారులు పట్టుకుంటే వీళ్ళు ఫోన్లు చేసి చెప్పడం వల్ల ఇడిచిపెడుతున్నారు. కాబట్టి మన పేద ప్రజల సొమ్ము జీతం తీసుకుంటూ ప్రజలకు న్యాయం చేయకుండా అధికార పార్టీకే కొమ్మగాస్తున్న అధికారులు మెయిన్. ఈ అధికారులు ఏమాత్రం చూసి చూడనట్లు వెళ్ళిపోతున్నారే తప్ప ఏమీ చేయడం లేదు. ఒక అడుగు ముందుకు వేసి జేబీఎం పార్టీ వాళ్ళు, మన వాళ్ళు జడా శ్రావణ్ కుమార్ గారు, నాగరాజు గారు ఇచ్చిన క్లూ వల్ల ఫొటోస్ అన్నీ క్లిప్స్ మొత్తం మెమరాండం ఇవ్వడం వల్లనే సౌదర్న్ జోన్ నేషనల్ గ్రీనల్ దీంట్లో కేసు వేయడం జరిగింది. దీనివల్ల మేము మంచి పరిణామమే జరుగుతుందని ఆశిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ ఇసుక రవాణా అనేది ఆపివేసి ఈ పరిసర ప్రాంతాలకు అనుకూలంగా బిల్డింగ్లు కట్టుకునే దానికి కానీ ఎవరికైనా ఉచితంగా ఇసుక ఇవ్వడం అనేది సహజం. ఈ సహజ వనరులు అందరి సొమ్ము, అది ఒక్కరే రాజకీయ నాయకులు కానీ యంత్రాలు ఉన్న వాళ్ళే వీళ్ళే తీసుకొని దోచుకోవడం అయితే కరెక్ట్ కాదని మేము ఈ సభాముఖంగా ఖండిస్తున్నాము. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించి ఇక్కడ ఉన్న పేద ప్రజలు, పేద రైతులకు ఇసుక ఉంటే వాటర్ సోర్సెస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఓటా యాక్ట్ను కూడా ఉల్లంఘన చేస్తున్న రెవెన్యూ అధికారులు ఉన్నారు. మైన్స్ అండ్ జియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ చట్టాలు ఉన్నా కూడా ఈ అధికారులు పట్టించుకోకున్నట్లు నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపైన కూడా కేసులు వేయాలని ప్రజలు కూడా ఖండించాలి, వాళ్ళని నిలదీయాలని తెలియజేస్తూ దాదాపుగా గత 5 సంవత్సరాల నుంచి కూడా హిందూపురం మరియు పెనుగొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి, అలాగే సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి నదుల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. దానిపైన ఎంతోమంది రైతులు అనేక ఆవేదన వ్యక్తం చేసి గతంలో కూడా పెన్నా నది, జయమంగళి నదిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు,
ఇసుకని అక్రమంగా తరలించడం ఆపకపోతే ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా తాగడానికి నీళ్ళు లేక, కనీసం వాళ్ళు పంటలు పెట్టడానికి కూడా నీళ్ళు లేక అనేక ఇబ్బందులు పడి ఇక్కడి నుంచి కూడా సత్యసాయి జిల్లా నుంచి కూడా అందరూ కూడా బెంగళూరుకి వలసపోయే సమయంలో కొన్నిసార్లు అనేక మంది రైతులు మరియు పేద కుటుంబాలు మరణించడం కూడా జరిగింది. దీనిపైన అనేక సార్లు కూడా మనం ఇసుకదలు ఆపజేయండి, ఉంటే అంతో ఇంతో కుటుంబాలు రైతులు కూడా బాగుపడి దాని నుంచి తాగడానికి కూడా నీళ్ళు ఉంటాయి అని అనేక మార్లు ధర్నాలు చేసి దానిపైన పెద్ద ఎత్తున నిరసనలు చేసినా కూడా ప్రయోజనం అనేది కనిపించలేదు. దాంతో మనము జై భీమరావు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆదేశాల మేరకు శ్రీ జడా శ్రవణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు మనం పెన్నా నదిలో మరియు జయమంగళి నదిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని తెలియజేయడంతో జై భీమరావు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్ గారు మన సౌత్ జోన్లోనే చెన్నై గ్రీన్ ట్రిబ్యునల్ హైకోర్టులో కేసు వేయడం జరిగింది.